ఫ్రెండ్స్ మేము శ్రీ శివగిరి క్షేత్రానికి వచ్చాము. ఇక్కడ గోశాల అయితే ఒకటి ఉంది. ఈ గోశాలలో ఉన్న ప్రతి గోవుకి పేర్లు అయితే పెట్టడం జరిగింది. ఈ బాబు చెప్తా అన్నాడు. సో ఇది కపిలావు అనమాట. చిన్న ఈ గోవు పేరు ఏంటమ్మా? ధనలక్ష్మి. ఫ్రెండ్స్ ఈ గోవు పేరు ధనలక్ష్మి అని చెప్తున్నారు బాబు. ఈ గోవు పేరమ్మా విజయలక్ష్మి. సో ధనలక్ష్మి విజయలక్ష్మి అనే పేరు పెట్టారు. చిన్న చిన్న గోవులు అనమాట ఇవన్నీ, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ గోవు పేరమ్మా వసంతలక్ష్మి. చాలా మంచి పేర్లు పెట్టారు. ఈ గోవు పేరు గౌరీ. ఫ్రెండ్స్ చాలా అగ్రెసివ్గా ఉంది ఈ గౌరీ, చూడండి. సూడిగా ఉందన్నమాట, అందుకని మనకి దగ్గరకు రానివ్వట్లేదు. ఈ గోవు పేరమ్మా దుర్గా తల్లి. ఫ్రెండ్స్ ఈ గోవు పేరు దుర్గా తల్లి. ఈ గోవు పేరు నాన్న? ఫ్రెండ్స్ ఇవి చాలా ఈ గోవు పేరు మహాలక్ష్మి అంట, వరలక్ష్మి. ఓకే, వరలక్ష్మి. ఈ గోవు పేరు నాన్న? ఉమాదేవి. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో గోవులు. ఉమాదేవి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మరికొన్ని గోవులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను. సో వీటి పేర్లు కూడా, వీటికి కూడా పేర్లు పెట్టారు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా గోవులు ఉన్నాయి అన్నమాట. సో ఈ గోవు పేరు సీత అంట. ఈ గోవు పేరు సార్ చాలా బాగున్నాయి. ఇది కపిలావు అనమాట. ఇక్కడ అన్నీ కూడా గోవులే ఉన్నాయి. గాయత్రీదేవి. ఈ గోవు పేరు గాయత్రీదేవి. ఫ్రెండ్స్ ఈ గోవు పేరు సీత అనమాట. ఈ గోవు పేరు సార్? ఈ గోవులన్నిటికీ పేర్లు పెట్టుకున్నారనమాట చాలా చక్కగా. అమ్మా నీలాదేవి. ఓకే గుడ్. ఈ ఆవు ప్రస్తుతం సూడిగా ఉందన్నమాట. ఈ ఆవు పేరు ఏం పేరు నాన్న? ఫ్రెండ్స్ చాలా గోవులు ఉండేసరికి పిల్లలంతా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో చూడండి ఎంత బాగున్నాయి. వాగ్దేవి. ఓకే ఫ్రెండ్స్ ఈ గోవులు చూడండి చాలా బాగున్నాయి. చిన్న నీ పేరేమమ్మా? శ్రీహర్ష. ఈ గోవు పేర్లన్నీ చెప్తున్నావు. ఈ గోవులు బాగా చూసుకుంటున్నావా? డైలీ సంరక్షణ చూసుకుంటున్నావు. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు. ఓకే, పెద్ద అయిన తర్వాత కూడా గోవుల్ని ఇలానే సంరక్షిస్తావా? గుడ్. సో ప్రజెంట్ గోవుల్ని రోడ్ల పైన వదిలేస్తూ ఉన్నారు. అవి యాక్సిడెంట్లకి కారణమవుతున్నాయి. అలానే వాటిని వెహికల్స్ వచ్చి గుద్దుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ అని ఆహారం అనుకొని ప్లాస్టిక్ని తినేస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? చాలామంది రోడ్ల మీదకి వదిలేస్తున్నారు కదా గోవుల్ని, ఏం చెప్తావు నువ్వు? వాళ్ళు ఏం ఫాస్ట్గా అనుకోకుండా వస్తే వాళ్ళేం గుద్దేస్తారు. మనమే జాగ్రత్త పడాలి. ఆవుని మనం బయటికి తీసుకెళ్ళకూడదు, మేతకు వదులుకోకూడదు, మనమే తెచ్చుకోవటం కట్టేసుకోవాలా? వెరీ గుడ్. ఫ్రెండ్స్ చిన్న బాబు అయినా చాలా చక్కటి సమాధానం అయితే చెప్పాడు. సో మనం గోవులను అలా వదిలేయకుండా వాటి సంరక్షణ బాధ్యత అనేది చూసుకోవాలి, మనం కట్టేసుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే వదిలేసి మళ్ళీ కట్టేయాలని చెప్తున్నాడు. చూడండి, వెరీ గుడ్ అండ్ క్లవర్ ఆన్సరింగ్ అనమాట ఇది.